గాయత్రి మాత మాత్రమే ఎందుకు? ఇక్కడ గాయత్రి మాత మాత్రమే ఎందుకు అనే దాని ముందు నేను మీకు ఇంకొక విధానం చెప్తాను. సార్ యాక్చువల్లీ అంటే హంసవాహన ఎందుకు అని అంటే ఏం చెప్తారు సార్? హంసవాహనం ఎందుకు అంటే మనం ఏం విన్నామంటే అది పాలు నీళ్ళని వేరు చేయగలదు అంటాం. అంటే దాని ముందు పాలు పెడితే ఆ పాలల్లో ఉండే పాలని వేరు చేయగలదు అంటాం. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ హంస అనేది ఏంటంటే అండి, ఆధ్యాత్మికంలో చాలామందికి పరమహంస అనే పేరు ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటి అంటే, హంసకి ఒక గుణం ఉందండి. హంస ఏంటంటే, హంస నడిచేటప్పుడు ఇలా నడిస్తే ఎగ్జాక్ట్గా అంత సిమెట్రికల్గా ఉంటుంది అన్నమాట దాని నడక. ఆ సిమెట్రీ అనేది మన జీవితంలో మనకు ఉండాలి. ఎలాగంటే, మనకు 2 ముక్కు రంధ్రాలు ఉంటాయండి. కానీ ఈ 2 ముక్కు రంధ్రాలు లోపలికి వెళ్తే జాయిన్ అయిపోతాయి. కానీ మీకు ఎప్పుడు కూడా ఈ శ్వాసలు 2 సమానంగా ఉండవండి. ఉండవు. ఈ సమానం చేయడమే ఏ ఆధ్యాత్మిక సాధన అయినా కూడా దాని గోల్ అదే అండి. మమ్మల్ని అడుగుతారు, ఏమంటే మేము ఆ గురువు దగ్గరికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, ఈ యోగా నేర్చుకుంటున్నాం, అది చేస్తున్నాం. మీరు ఏదన్నా చేయండి, పద్ధతిగా చేస్తే మీకు లాస్ట్లో అయ్యేది ఈ 2 శ్వాసలు సమానం అవ్వడం అన్నమాట. ఆ సమానం అయినప్పుడు ఏమవుతుందంటే, మనిషిలోని శక్తి పరిపూర్ణంగా బయటకు వస్తుంది. అందుకు ఈ హంస దాని సింబాలిజం అన్నమాట. హంస నడక, హంస శ్వాస, సోహం అంటారు కదా, అంటే అది అంత పర్ఫెక్ట్గా లెఫ్ట్ రైట్ ఆ బ్యాలెన్స్ ఉండవు అన్నమాట. దీన్నే ఇంకా మనకు ఆధ్యాత్మికంగా ఏమంటే ఇడా పింగళ అంటారు. ఈ 2 శ్వాసలు సమానం అయిన వ్యక్తి ఏంటంటే, వాళ్ళ లెవెల్ ఆఫ్ వర్క్ కానివ్వండి, అవుట్పుట్ కానివ్వండి, ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఈ త్రికాలదర్శులు అంటారు కదండి, అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇవి చూసి చెప్పగలరు అంటారు. ఇవి చూసి చెప్పగలడం కాదండి, ఈ 3ని అనుసంధానం చేసుకొని వాళ్ళు ఒక పనిగా ఒక నిర్ణయం కానీ చేయగలరు అన్నమాట. ఎలాగంటే, నాకు ఇవాళ ఐస్ క్రీమ్ తినాలనిపించింది, నా దగ్గర డబ్బులు లేవు, కానీ మా ఇల్లు ఉంది. మా ఇల్లు అమ్మేసి ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు కదండి. ఇల్లు నాదే, నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. ఏది శాశ్వతం, ఏది కోరిక, ఏది లగ్జరీ? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మీరు ఐస్ క్రీమ్ తిన్నారు, రేపు ఎవరన్నా వచ్చి అదేంటి ఐస్ క్రీమ్ కోసం ఇల్లు అమ్మావా నువ్వు ఏదంటే, అంటే మనం ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. కాంప్లెక్స్ ఏంటంటే, మనకు చూస్తే ఈరోజు మనము ఏమీ ఆలోచించుకుంటా మనం కొన్ని పనులు చేసాం. మనకు కన్వీనియన్స్ కోసం చాలా సులభంగా ఉండాలని మనం ప్లాస్టిక్ కనుక్కున్నామండి. మనం ఈరోజు దాంతో మనం ఇబ్బంది పడుతున్నాం వాళ్ళే చెప్పండి. 100%. ఇప్పుడు ఎందుకు కనుక్కున్నాం దాన్ని? ఫస్ట్ మన జీవితాలు సుఖంగా ఉండాలని కనుక్కున్నాం, కన్వీనియన్స్ కోసం కనుక్కున్నాం. ఈరోజు మన సుఖం కోసం మనం కనుక్కున్న ప్లాస్టిక్కే మనల్ని ఇబ్బంది పెడుతుంది. అంటే ఏంటంటే, ఇది రేపు ఏమవుతుందో అన్న ఆలోచన ఆ రోజు లేకుండా మనం దాన్ని వాడకం మొదలు పెట్టామండి. ఈ 3 త్రికాల దర్శనం అంటే ఏంటంటే, ఈరోజు మనం చేసే ఒక పని వల్ల రేపు ఏమవుతుందా లేదా అని ఒక అంచనా లేకుండా చేయరు అనమాట. ఆ 2 శ్వాసలు సమానం ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంతకుముందు ఏం జరిగింది దాని నుంచి నేర్చుకొని ఈరోజు అనుసంధానం చేసి రేపు అది ఏమవుతుందా అనే దాన్ని ఆలోచించి ఆగిపోతారన్నమాట. లేకపోతే అది ఎప్పటికైనా ఇది మంచి నిర్ణయమే అనుకుంటే, అంటే ఈరోజు చేసిన పని 10 రోజుల తర్వాత, 100 రోజుల తర్వాత, 1000 రోజుల తర్వాత కూడా ఇది పని కరెక్టే, అలాంటి పనులు చేస్తారన్నమాట వాళ్ళు. అంతేగాని ఈ రోజుకి ఇది మంచిది అనుకొని చేసేసి రేపు మనం అంటాం కదండి, చేతులు కాలంతో ఆకలి పట్టుకోవడం, అది కాదు సార్. అలాగే విగ్రహం తాకే విషయంలో ఎందుకంత ఒక పర్టికులర్ ఇలాగే తాకాలి, గోల్డ్ అందులో వేయాలి, ఇదంతా ఎందుకు? ఏంటంటే, విగ్రహంలో తపశక్తి అనేది మహర్షి నింపుతారండి. మనము ఏంటంటే, ఈ విగ్రహంలో ఎంత తపశక్తి మనం తీసుకెళ్ళగలం అని దాన్ని బట్టి ఉంటున్నాం. ఎలా తాకాలంటే, 2 అరిచేతులు ఇలా తాకించి, నుదురు తాకించి, మీ కష్టాలు, మీ బాధలు, మీ అవమానాలు, మీ అసహనాలు అన్నీ కూడా పంచుకోండి. ఈ గాయత్రి మాత మీ సొంత అమ్మ అనుకొని, మనం చిన్నప్పుడు ఎలాగైతే ఒక బాధ కలిగినప్పుడు మన అమ్మ ఒళ్ళో తలపెట్టును ఏడ్చేసేవాళ్ళము, అలా మీరు ఏడ్చేసేయండి. ఇక్కడ మీరు బయటకు ఏడవకపోయినా కనీసం లోపలన్నా ఏడవండి. మీరు ఆ బాధలు మీరు చెప్పుకుంటే మీరంత రిలీఫ్ పొందుతారు, రిలాక్స్ అవుతారు. మీరు ఎంత రిలాక్స్ అయితే ఈ తపశక్తి మీకు అంత ఛార్జ్ అవుతుంది. దీనిలో తపశక్తి ఛార్జ్ అవ్వడం వల్ల మీరు మీ కష్టాలని దాటే శక్తి మీరు పొందుతారంట. అంటే ఇక్కడున్న మొక్కలకు కూడా ఏదైనా కొన్ని స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయండి? యాక్చువల్గా ఉన్నాయండి. ఈ ఆశ్రమం పెట్టిన రోజు
ఇక్కడ మొత్తం గ్రీన్ లాన్ ఉండేదండి. ఇప్పుడు ఇక్కడ మొక్కల సెలెక్షన్ 2 విధాలుగా జరిగిందండి. ఒకటి సైన్స్, 2 స్పిరిచువాలిటీ. మనకు ట్రెడిషన్ ఆచారంగా మీరు చూసారనుకోండి, ఏ పల్లెటూరుగా వెళ్ళండి మీరు, ఒక గుడో ఒక మందిరం ఉందంటే దానికి దగ్గరలో వేప చెట్టు అలాగే రావి చెట్టు ఉంటుంది. అక్కడ ఉంది. అది ఎందుకో కూడా సైంటిఫిక్ గా నాకు తెలుసు. సార్, తులసి మొక్క ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా, దీనికంటూ సపరేట్ గా మందిరం ఎందుకు? చాలా చిన్న ప్రశ్న కానీ చాలా లోతైన ప్రశ్న అండి. ఇంత పెద్ద తులసి కూడా అవసరం లేదు తులసికి. కానీ ఎందుకు ఇంత ఒక సపరేట్ మందిరం అంటే, మనకు మేలు చేసే వాటిని మనం గౌరవించుకోవడం, కృతజ్ఞతా భావం చూపించడం కోసం ఇది. అలాగే తులసి మొక్క యొక్క విశిష్టత, అది ఎంత దాని ఔన్నత్యం సమాజానికి తెలియాలి అని చెప్పి మనం చేసామండి. ఇప్పుడు తులసి అనేది ఏంటంటే అండి, ప్రపంచంలో హయ్యెస్ట్ ఆరా ఉండే మొక్క అండి. ఆరా అంటే ఎనర్జీ బాడీ. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఆరా మీ చుట్టూ చాలా దూరం ఉంటుంది. అవును సార్. అలాగే ఈ తులసి మొక్క ఆరా 6 మీటర్స్ ఉంటుందండి. ఇది దీని చుట్టూ 6 మీటర్స్ సర్కిల్ అంత ఏరియాలో ఒక పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేయగలదు అనమాట. సో ప్రపంచంలో ఈ తులసి మొక్కకు మించిన ఆరా లేదు. మీరు ఇందాక అడిగారు ఈ ఆశ్రమంలో ఏ మొక్కలు పెట్టారు అని చెప్పి. దానికి చిన్న ఆన్సర్ ఏంటి అంటే, హయ్యెస్ట్ ఆరా ఉన్న అన్ని మొక్కలు ఇక్కడ ఉంటాయండి. అంటే ఆ ఎనర్జీస్ వాటికి అలా ఉంటాయి. మనం వాటి ఆరాలు మనం వెళ్ళినప్పుడు మనం టచ్ చేసినా చేయకపోయినా కూడా ఆ పాజిటివిటీ మనకు వస్తుంది అనమాట. పాత రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు అంటే, ప్రతి ఇంటి ముందు గోవు పెట్టుకోండి, ప్రతి ఇంటి వెనక తులసి ఉండాలి, ప్రతి ఊర్లో ఒక మహర్షి ఉండాలి అన్నారు. ఎందుకు అంటే, మహర్షి అంటే ఏంటంటే, మీకు కష్టం వచ్చినప్పుడు వెళ్ళి చెప్పుకోనే ఒక వ్యక్తి. ఊరు మొత్తం ఏ కష్టం వచ్చినా ఒక వ్యక్తికి చెప్పుకోగలిగితే, మీరు కష్టం వచ్చినప్పుడు మనం ఏమవుతుందంటే అప్పుడు మనం డీలా పడిపోతాం. అదే ఒక మహర్షికి మీకు కష్టం చెప్పుకున్నారు అనుకోండి, మీ కష్టం విని రిలాక్స్ చేసి మీరు ఏం చేస్తే ఆ కష్టం దాటుతారో అనేది ఆయన స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా మీకు చెప్తారన్నమాట. మీకు ఈ 2 పిల్లులు ఒక కోతి కథ తెలిసి ఉంటుంది మీకు. అంటే ఒక బ్రెడ్ దొరికితే పిల్లులు కోతికి తీసుకెళ్తాయి, సగంగా చేసిమంటే అది కావాలని సగంగా చేసుకుంటా 55% 40% కట్ చేస్తుంది అనమాట రొట్టెని. చేసి ఇది ఎక్కువ ఉంది అని చెప్పి దీన్ని తినడం మొదలు పెడుతుంది, నేను సమానంగా చేస్తాను. తర్వాత ఇది కావాలి, ఇది ఎక్కువ తినేసి అలా మొత్తం తర్వాత ఏమవుతుంది, 2 పిల్లలకి రొట్టె ఉండదు. ఒక స్వార్థం ఉన్న వ్యక్తి దగ్గరికి ఇద్దరు మా సమస్య తీర్చమని చెప్పి వెళ్ళారనుకోండి, అలాగే ఉంటుంది. అది ఋషి అనే వాళ్ళంటే ఏ స్వార్థం లేకుండా ఎవరి పక్షం వహించకుండా అందరికీ మేలయ్యే ఒక సొల్యూషన్ ఇస్తారన్నమాట. మళ్ళీ మనం తులసి మొక్క దగ్గరికి వస్తే, ఇది అన్నిటికన్నా సులభమైందండి. అంటే తులసి మొక్క మనం పెంచుకోవడం సులభం. ఇంత పాజిటివిటీ మనకు ఊరికే ఇంకా ఏ విధానం వల్ల మనకు రాదన్నమాట. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు కూడా బాల్కనీలో ఒక చిన్న పాట్లో పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. కానీ ఇందాక నేను చెప్తున్నట్టు మీకు ఈ తులసి మొక్క ఎనర్జీ కానీ ఇక్కడున్న ఆల్ ఎనర్జీస్ ఇవన్నీ యూనివర్సల్ అండి. అంటే ఒక మతానికో ప్రాంతానికో దేశానికో ఇవి లిమిటెడ్ కాదు, ఎవరికైనా పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చూడండి, మనం వెళ్ళి ఒక క్రిస్టియన్కో ఒక ముస్లింకో ఒక తులసి మొక్క ఇచ్చామనుకోండి, ఇంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు. నేను వాళ్ళు తప్పట్టట్లేదు. నేనేమంటున్నానంటే, ఒక యూనివర్సల్ దాన్ని ఒక మతానికి దాన్ని అంటకట్టారన్నమాట. ఇప్పుడు చూడండి, ఇందాక అడిగారు సైన్స్ స్పిరిచువాలిటీ అని. నేను 2 కావాలన్నాను. దీన్ని కేవలం సైన్స్ పరంగా చూస్తే ఎవరైనా పెట్టుకోవచ్చు. పోనీ మతపరంగా చూసారనుకోండి, ఇబ్బంది లేదు. ఎలా చూసినా కూడా మీరు ఇంట్లో పెట్టుకుంటే దానివల్ల మీకు మేలు జరుగుతుంది కదండి. మీరు సైన్స్ ద్వారా తెలుసుకొని పెట్టుకున్నా మీకు అదే మేలు జరుగుతుంది. పోనీ మీ మతం ద్వారా తెలుసుకున్నా అదే మేలు జరుగుతుంది. పోనీ మీ కల్చర్ మీ పద్ధతుల ద్వారా తెలుసుకున్నా అలాగే ఉంటాను. మా అమ్మమ్మ అలా పెట్టుకునేది, నేను అలా పెట్టుకుంటానని చెప్పి మీరు ఫాలో అయినా కానీ చాలు. ఆ ఫాలో అవ్వడం ముఖ్యం. ఈ బ్రాండింగ్, ఇది వాళ్ళది వీళ్ళది ఆ మతం అది అనవసరం అండి. సో యూనివర్సల్ కాన్సెప్ట్ షుడ్ బి యూనివర్సల్. అది అలా అవ్వాలని నా కోరిక అన్నమాట. ఒక స్టోన్ మీద స్టోన్ అలా కొన్ని స్టోన్స్ ఉన్నాయి. మీరు పైనుంచి కిందకి ఇలా కింద నుంచి పైకి ఇలా రాసినప్పుడు మీకు తరతరాలుగా మీ ప్రీవియస్ తరాలు కూడా ఊర్ధ్వ గతిలో ఇస్తాయని, ఎలా ఒక స్టోన్ని ముట్టుకుంటే ఏ విధంగా అది వస్తుంది అనేది నాకు అర్థం కాదు. ఆ రాళ్ళు పెట్టిన స్ట్రక్చర్ చూసారు, శక్తిపీఠం. ఆ శక్తిపీఠం ఉద్దేశం ఏంటి అంటే, ఈ శక్తిపీఠ నిర్మాణం ఏంటంటే, దీనిలో ఉన్న ప్రతి రాయి భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యనదుల నుంచి వచ్చిన రాళ్ళు అండి. ఒకటి గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, బ్రహ్మపుత్ర, కావేరి, నర్మదా. ఇది చేసేటప్పుడు మా వాళ్ళే వెళ్ళి ఆ నదిలో నడుచుకుంటూ వెళ్ళి నది మధ్యలో ఉన్న రాళ్ళను తీసుకొచ్చారు. ఆ రాళ్లతో ఇది చేసింది అన్నమాట.
ఈ ఒక్కొక్క రాయి కొన్ని లక్షల సంవత్సరాలు ఆ నదుల్లో ఉన్నాయి. ఓ ఆ నది శక్తి మొత్తం ఈ రాయిలో ఉంటుందండి. రైట్. మనకు మామూలుగా ఏంటంటే నదీ స్నానాలు, అలాగే సముద్ర స్నానం, వనభోజనాలు ఇవన్నీ ఉన్నాయి. అవును అవును. అంటే ప్రకృతిలో ఎక్కడైతే శక్తి ఎక్కువ ఉందో అక్కడికి మనల్ని వెళ్ళమన్నారు. అది వీలు కావట్లేదు కాబట్టి మేము ఏం ప్రయత్నం చేశామంటే ఆ శక్తులు ఉన్నవన్నీ ఒక దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. రైట్. అంటే ఇప్పుడు ఇన్ని నదుల దగ్గరికి అందరూ వెళ్ళాలి అంటే కష్టం. అవును. కానీ ఈ రాళ్ళు తాకితే ఈ రాయి ఆ నదిలో అన్ని సంవత్సరాలు ఉండడం వల్ల ఆ రాయి శక్తి, ఆ నది శక్తి రాయిలో ఛార్జ్ అవుతుంది. మనం తాకినప్పుడు ఆ గంగ నీళ్లు తాకిన శక్తి మనకు వస్తుందండి. కరెక్ట్. ఇది దీని భౌతికం అండి. దీని ఆధ్యాత్మికం ఏంటంటే ఇవన్నీ కూడా లోపల కాపర్ రాడ్తో కనెక్ట్ అయి ఉంటాయి. భూమిలో రాడ్ కనెక్ట్ అయి ఉంటుంది. దీనిలో ఈ మహర్షి తపస్సుకి దారిపోసారు. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం ఏంటి అంటే మన వెన్నెముక. మన బ్రెయిన్ అనేది ఓన్లీ మెమరీ, అంటే మనం చూసింది విన్నది అన్నీ రికార్డ్ చేస్తుంది, అవసరమైనప్పుడు మనకి ప్లేబ్యాక్ చేస్తుంది. కానీ ఒక వ్యక్తి సామర్థ్యం అతని వెన్నెముక, అతని నాడీ వ్యవస్థ బట్టి ఉంటుందండి. ఈ వెన్నెముక అనేది మనం సైన్స్ ప్రకారం చూడొచ్చు, కానీ ఈ చక్రాలు అనేది మనం చూడలేం. ఇంకా సైన్స్ అంత డెవలప్ కాలేదు. మేము త్వరగా అక్కడికి సైన్స్ రావాలి అని కోరుకుంటున్నాం అన్నమాట. అంటే గుడ్డిగా ఇది లేదు అని చెప్పడం వేరు, గుడ్డిగా ఇది ఉంది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేను ఇందాక అన్నాను, ఈ సైన్స్ ఎంత డెవలప్ అవ్వాలంటే స్పిరిచువాలిటీని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే లెవెల్కి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పద్ధతి ఏంటి అంటే ఈ మహర్షి మన వెన్నెముకలో ఉన్న చక్రాలని యాక్టివేట్ చేసేదానికి ఈ సిస్టమ్ ఇచ్చారండి. దీన్ని మీరు ఇలా తాకారనుకోండి, కింద నుంచి అన్ని రాళ్ళని ఇలా తాకుతూ వచ్చారంటే మీ వెన్నెముకలో చక్రాలు మూలాధారం నుంచి సహస్రారం వరకు అవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఈ అరచేతుల్లో మనకు ఎనర్జీ ఎక్కువ తీసుకునే శక్తి ఉంటుంది. అంటే ఈ మెరిడియన్స్ ఎండింగ్స్ ఇక్కడ, నర్వ్ ఎండింగ్స్ ఇక్కడ ఉంటాయి, చాలా తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది మన పామ్కి. అందుకని దీన్ని తాకుతాం అన్నమాట. తాకి ఈ నుదురాన్నిచ్చి ఏ కోరిక కోరుకోవద్దు అంటామండి మేము. కానీ ఇక్కడ మీరు శక్తి కావాలని కోరుకోవచ్చు. అంటే ఎలాగంటే ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరు వచ్చి అమ్మ నాకు పాకెట్ మనీ కావాలి, ప్రతి నెల 2000 ఇవ్వమని అడుగుతారు. ఇంకొకరు వచ్చి నాకు ఏదో ఒక పని చెప్పు, ఆ పని చేస్తాను, ఆ పనికి నాకు డబ్బులు ఇవ్వు అన్నారు అనుకోండి, మీరు ఎవరికి ఇస్తారు? మీరు సెకండే కదా, ఆబ్వియస్లీ. అలాగే మనకు ప్రకృతికి కానీ మీరు అనుకున్న దేవుడిని, అంటే అవిశ్వాసం ఉన్న వాళ్ళు దేవుడిని కానీ, మీరు నాకు మంచి అందమైన భార్య కావాలి, కారు కావాలి, అపార్ట్మెంట్ కావాలి, మంచి ఉద్యోగం కావాలి, ఇది చాలామంది కోరికలు. అలా కాకుండా నేను ఇవాళ కష్టపడుతున్నాను, రోజుకి 5 గంటలు, రోజుకి 10 గంటలు కష్టపడే శక్తి నాకు ఇవ్వు అన్నారు అనుకోండి, అప్పుడు ఆ ప్రకృతి సహకారం ఉంటుంది. కోరిక అనేది ఆశలో నుంచి వస్తుంది. అంటే నేనేమి చేయను, నువ్వే నాకు మొత్తం చేసి పెట్టు అని. కానీ ఇక్కడేంటి, నేను బాధ్యత తీసుకుంటున్నాను, ఆ బాధ్యత తీసుకుంటున్నాను, కానీ నా శక్తి సరిపోవట్లేదు, నాకు శక్తి ఇవ్వు అని చెప్పేసి. అది శక్తిపీఠం కాన్సెప్ట్ అండి. ఇంకా అర్థం అవ్వాలి అంటే ఒక ఐసీయూలో ఒక పేషెంట్ ఉంటారు, వాళ్ళకి ఒక గ్యాస్ మాస్క్ పెడతారు, ఆక్సిజన్ మాస్క్. ఇప్పుడు గాలిలో ఆక్సిజన్ తగ్గిపోయిందా అండి, లేకపోతే వాళ్ళకి ఆక్సిజన్ తీసుకున్న శక్తి తగ్గిపోయింది చెప్పండి? వాళ్ళకి ఆక్సిజన్ తీసుకున్న శక్తి తగ్గిపోయింది. అలాగే మీరు నేను కాదు, మన ముత్తాతలు పుట్టక ముందు నుంచి ఈ భూమి మీద ఉన్న శక్తి తగ్గలేదు. ఆ శక్తి మనకు స్వీకరించే కెపాసిటీ అది తగ్గిపోయింది. రైట్, అర్థమైందండి? అది తగ్గిపోయింది. మనం దాన్ని పెంచాలనే ఉద్దేశమే శక్తిపీఠం. ఇది ఒక్కసారి తాకడం వల్ల ఒక గృహస్థులు ఎవరన్నా కుండలిని యోగా చేస్తున్నారు అనుకోండి, సాధకులు కాదు, గృహస్థులు, వారు 3 సంవత్సరాలు సాధన చేస్తే ఎంత మేలో వారికి, ఇది ఒక్కసారి తాకితే వారికి అంత మేలు అండి. ఇంకోటి చూడండి, ఈ శక్తి అనేది ఏంటి అంటే మనకు ఒక ఫామ్, ఒక షేప్ లేదు. ఇప్పుడు మీరు గాలి ఉంది, గాలికి శక్తి ఉంది, మన కరెంట్ ఉంది, అది శక్తి, దానికి ఒక ఫామ్, షేప్ అనేది ఉండదు. అలాగే శక్తిపీఠానికి ఏంటంటే మీకు ఏది దొరికితే దానిలో, అంటే న్యాచురల్గా దొరికే వాటితో చేస్తారన్నమాట. ఇప్పుడు మీకు ఇది ఏ దేవుడు, ఏ కులం, ఏ ప్రాంతం, ఏ మతం అంటే ఇక్కడ ఏం చెప్పలేదు మీరు. అక్కడి నుంచి అది యూనివర్సల్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఆ యూనివర్సల్ కాన్సెప్ట్స్ని మీరు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో మీరు లిమిట్ చేశారనుకోండి, అది అందరికీ చెందకుండా పోతాయండి. కరెక్ట్. ఇక్కడ ఆశ్రమం మొత్తం కూడా ఆ యూనివర్సల్ కాన్సెప్ట్. అందుకనే మీరు ఏ మతం వాళ్ళని ఇక్కడికి వస్తారు. మనం ఏంటంటే ఈ విడదీసుకోవడం కాకుండా అందరూ కలవగలిగితే మన అందరి శక్తులు కూడా మనం, ఇంకా చెప్పాలంటే వీ కెన్ బ్రింగ్ ఇట్ టుగెదర్ అండ్ వీ కెన్ క్రియేట్ సంథింగ్ బిగ్. కరెక్ట్.
నిన్న చాలా మంది ఆడపిల్లలు దీపాలు పట్టుకుని 9 ప్రదక్షిణలు వచ్చేసారు. దాని గురించి ఒకసారి చెప్తారు? అది చాలా పెద్ద ప్రోగ్రామ్ అండి. ఇది ఎవరికి అంటే ఇది పెళ్ళి చేసుకోవాలి అనుకొని దానిలోకి గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవ్వాలి అనుకునే ఆడపిల్లకి అది చేస్తారు. స్త్రీకి మేము ఇచ్చే విలువ అనమాట. వీళ్ళని రెడీ చేయడం. ఒక స్త్రీ కానీ కరెక్ట్ పద్ధతిలో ఉంటే తరాలు బాగుపడతాయండి, కుటుంబాలు బాగుపడి తరాలు బాగుపడతాయి. దానికి మేము ఇచ్చే విలువ మాటల్లో కాదు, నిన్న మీరు చేతల్లో చూసారన్నమాట. ఆ పిల్లలు ఉదయం 5:30 నుంచి సాయంత్రం 7:30 వరకు ఒక దీక్షలో ఉంటారండి. ఆ దీక్ష పేరు శ్రీ గాయత్రి కన్యకా దీక్ష అని. ఇదేంటంటే పెళ్ళి కావాలి, పెళ్లి చేసుకుంటాము అనుకునే అమ్మాయి ఆ దీక్షకు రావచ్చు. ఈ మహర్షి వాళ్ళ కోసం ప్రోగ్రామ్, వారి కోసం చింతన, వారి కోసం తపస్సుకి దారిపోయడం. అలాగే బయట మేము ఆ దీపం తీసుకురావడం కూడా ఏదో ఒక ఆర్నమెంటల్గా కాదండి. ఆ దీపం పట్టుకున్నప్పటి నుంచి పెట్టేంత వరకు వాళ్ళు మధ్యలో ఏ అడ్డం వచ్చినా వాళ్ళు ఆగేదానికి లేదు, వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరు. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఒక అమ్మాయి కాపురానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంతకుముందు ఆ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు ఏం చెప్పేవారు, వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది, వాళ్ళలో ఏ శక్తి పెరగాలి అనేది, అలాంటివన్నీ కూడా డిజైన్ చేసి పెట్టిన ప్రోగ్రామ్ అండి. అది ఫ్రీ ప్రోగ్రామ్ అండి, ఎవరన్నా రావచ్చు. ఆ క్లాత్ ఎన్ని మీటర్లు తీసుకున్నారు, ఎన్ని కిలోలు నెయ్యి పోసారు, అసలు దాని గురించి పూర్తిగా వివరంగా చెప్పగలుగుతారేమో? చెప్తానండి. ఈ ప్రోగ్రామ్ వెనక ఉన్న 2 ఉద్దేశాలు చెప్తాను. భౌతికంగా అందరికి కనపడేది ఏంటి, అసలు దాని ఉద్దేశం ఏంటి చెప్తాను నేను. భౌతికంగా అంటే ఇది బహుశా భారతదేశంలో చాలా పెద్ద కార్తీక దీపాలు ఒకటి అయి ఉండొచ్చు. మేము బిగ్గెస్ట్ అని చెప్పి అనము. ఎందుకు అనమంటే మాకన్నా ఎవరిని పెద్దది పెడితే మేము సంతోషిస్తాం. ఇక్కడ కాంపిటీషన్ కాదండి, ఇది బిజినెస్ కాదు, ఇది ఆధ్యాత్మిక అందించడం, ఇది సేవలో మనకన్నా ఎవరన్నా చేస్తుంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి, కానీ వాళ్ళతో మనం కంపీట్ అవ్వకూడదు. ఇక్కడ ఏంటంటే 300 కేజీల ఆవు నెయ్యి, 300 మీటర్ల ఒత్తి. నేను సాయంత్రం మీరు చూసారు, అది సుమారు 2 hours టైంలో దాన్ని మొత్తం రెడీ చేయడం. రెడీ చేసిన వెంటనే కూడా దాన్ని మనం వెలిగించేస్తాం.
భరత్ గారు నమస్కారం అండి. కార్తీక పౌర్ణమి రోజున నిజంగా ఈ జ్యోతి ప్రజలకు రావడం చాలా ఆశ్చర్యంగానే సంతోషంగానే ఉంది. థ్యాంక్ యూ సార్. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ. ఇలాంటిది తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం నాకు తెలియదు. ఇలాంటిది ఇదే అతిపెద్దది. భారతదేశంకి ఎక్కడన్నా ఉండొచ్చేమో. ఇది మనకు కార్తీక మాసంలో దీపం పెట్టడం అనేది, ఆకాశ దీపం అనేది ఎప్పటి నుంచో ఉంది. దాన్ని మేము చాలా పెద్ద స్కేల్లో మేము చేస్తున్నాం. సార్ ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ ఏంటి సార్? ఈ ప్లేస్ని మేము దైవ నిలయం అంటామండి. ఇక్కడ 4 దేవతా విగ్రహాలు ఉంటాయి. వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీ నారాయణులు, శివపార్వతులు. మీరు ఒక దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా దాంతో సంబంధం లేదండి. ఇక్కడ ఎలాగంటే మీరు ఒక కరెంటు ప్లగ్లో వేలు పెట్టారనుకోండి, మీ నమ్మకంతో సంబంధం లేదు. నేను అక్కడ పెట్టి నేను ఎలక్ట్రిసిటీని నమ్మను అంటే కుదరదు. అంటే నేనేం చెప్తున్నానంటే ప్రపంచంలో ఏదైతే సత్యమో ఆ సత్యం మీ నమ్మకం బట్టి ఉండదు. మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యానికి వచ్చే తేడా ఏమీ ఉండదు. మీరు సత్యాన్ని నమ్మి స్వీకరిస్తే సంతోషం, కానీ ఆ సత్యం ఎప్పటికీ మారదు. ఇక్కడ కూడా ఏంటంటే ఎందుకు ఇలా పెట్టారు అంటే మన మహర్షులు సమాజాన్ని చాలా దగ్గరగా గమనించి కొంతమంది వ్యక్తులు ఎందుకు సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎవరు జీవితంలో ఎక్కడ వరకు సక్సెస్ అయ్యి ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు, ఇది మొత్తం వాళ్ళు వివరంగా గమనించారండి. అలాగా వాళ్ళు గమనించింది ఏంటి అంటే కొంతమంది, ఇప్పుడు మీరున్నారు యూట్యూబరు, ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే కోరిక చాలామందికి ఉంది. ఎందుకంటే చాలా సులభం స్టార్ట్ చేయడం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు లక్షల్లో ఉంటారు, కానీ వీళ్ళలో 1000 మంది మాత్రం మొదలు పెట్టగలరు. ఈ 1000 మందిలో ఏముంది, ఈ లక్షల మందిలో ఏమీ లేదు. ఇది వీళ్ళు గమనించినప్పుడు ఈ లక్షల మందిలో లేనిది ఏంటంటే వాళ్ళకి మొదలు పెట్టే శక్తి లేదండి. అనుకుంటారు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, మళ్ళీ చేద్దాం అని దాంతో ఆగిపోతారు అనమాట. ఆ మొదలు పెట్టే శక్తి వాళ్ళకి ఉండదు. ఈ మొదలు పెట్టే శక్తి మనకు పెరగాలి అంటే మన మూలాధారం అనేది యాక్టివేట్ అవ్వాలి. ఆ మూలాధారం ఇందాక నేను శక్తిపీఠం దగ్గర నేను రాళ్ళలో చూపించాను. నేను ఇక్కడ ఒక ఫామ్ ఇచ్చాం. అందరూ ఒక షేప్లెస్ దానికి కనెక్ట్ కాలేరు కాబట్టి ఎవరి మెచ్యూరిటీ తగ్గట్టు ఋషులు ఏం చేశారంటే ఈ మొదలు పెట్టే శక్తి, ప్రారంభ శక్తి మీకు కావాలంటే మీరు వినాయకుడిని పూజించండి నేను చెప్పాను. మనం ఏది మొదలు పెట్టినా కూడా కంపల్సరీ ఫస్ట్ మనకి ఏం చేస్తాం, గణపతి పూజ మనం చేస్తాం. గణపతి పూజ మనం చేసి ఏం చేస్తామంటే నాకు ఏ విఘ్నాలు రాకూడదని కోరుకుంటాం. వాస్తవంగా అది కాదు మనం కోరాల్సింది. మనం ఒక పని మొదలు పెడుతున్నామని విఘ్నాలు ఏమి ఆగిపోవు. ప్రపంచం అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ ఇక్కడికి వచ్చారు, మీకు దారిలో అన్ని గ్రీన్ సిగ్నల్సే పడ్డాయండి, లేదు కదండి. అలాగే ఏంటంటే మనం ఏం సంకల్పం చేయాలంటే ఈ పని నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను, ఈ మొదలు పెట్టడంలో నాకు ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా మొదలుపెట్టి తీరే శక్తి నాకు ఇమ్మని, అంటే వాటిని తట్టుకొని మొదలు పెట్టాలి, ఆ మొదలుపెట్టే శక్తి నాకు ఇమ్మని మనం కోరుకోవాలి. ఇక్కడ ఈ విగ్రహం అన్నీ చూడండి, ఇవన్నీ లైఫ్ సైజ్ ఉంటాయండి, మనిషి సైజ్ ఉంటాయి. విగ్రహాలు అన్నీ కూడా ఇలా ఉంటాయి చేతులు. ఆ చేతుల్లో మీ చేతులు పెట్టి మీరు మౌనంగా కూర్చుంటే ఆ శక్తి మీకు ఛార్జ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన తర్వాత ఎవరో ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అదే స్టైల్ మీరు కాపీ కొట్టారనుకోండి, మీరు సక్సెస్ కారు. మీరు మీ ఓన్ క్రియేటివిటీ ఉండాలి. ఆ క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు భారతదేశంలో మన కల్చర్లో లేకపోతే హైందవత్వంలో ఏంటంటే సృష్టి, స్థితి, లయం ఈ ముగ్గురు శక్తులు ఉన్నారు. దేవతల పరంగా చూస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అలాగే ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం ఉంది. బ్రహ్మ సరస్వతిది ఏంటంటే ఆ సృష్టి శక్తి అండి. అంటే మనకు క్రియేటివిటీ, సృజనాత్మకత ఇది మీలో పెరగాలి అంటే మనకు ఉండాల్సింది ఇది. మీరు ఎంత క్రియేటివ్గా ఉంటే మీ ఛానల్ అంత పాపులర్ అవుతుంది. మీరు మొదలు పెట్టాలంటే మీకు కావాల్సిన వ్యక్తి, మీకు కావాల్సిన శక్తి వినాయకుడి శక్తి. క్రియేటివ్గా ముందుకెళ్ళాలంటే మీకు కావాల్సిన శక్తి సరస్వతి శక్తి. ఆ క్రియేటివిటీ శక్తి కావాలనుకున్న వాళ్ళు ఈ విగ్రహాన్ని తాకాలి. క్రియేటివిటీ అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు 3 చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ముగ్గురికి ఒక పేపర్ ఇవ్వండి, లేదా ముగ్గురు ఒక బంకమట్టి ముద్ద ఇవ్వండి. ఒకరు దాన్ని ఇలా రౌండ్గా చేసి ఇది బాల్ అంటారు, ఇంకొకరు దాంతో ఒక ఇల్లు కట్టచ్చు, ఇంకోటి దాంతో ఒక పిల్లి బొమ్మ చేయొచ్చు. ముగ్గురికి ఇచ్చింది ఒకటే కదండి. మనం దాంతో ఏం చెయ్యాలి అనేది వాళ్ళ క్రియేటివిటీ. అలాగే జీవితంలో మన అందరికీ కూడా అవకాశాలు చాలా ఉంటాయి. అవకాశం మనం ఏం చేసుకుంటామా అనేది ఆ క్రియేటివిటీ బట్టి ఉంటుంది అన్నమాట. ఆ సృజనాత్మకత పెరగాలి అంటే సరస్వతి విగ్రహం మనం తాకాలి. మళ్ళీ మనం యూట్యూబ్ ఛానల్కే వద్దాం. మొదలు పెట్టాలంటే కావాల్సిన శక్తి వినాయకుడి శక్తి.
క్రియేటివ్గా ముందుకు వెళ్ళాలి, క్రియేటివ్గా క్రియేట్ చేయాలి అంటే ఆ శక్తి ఏంటంటే ఈ సరస్వతి శక్తి. మీరు ఏ పని బాగా మొదలుపెట్టి క్రియేటివ్గా మీరు ముందుకు తీసుకెళ్లారనుకోండి, దానికి కొంత గుర్తింపు వస్తుంది. కానీ దాన్ని కంటిన్యూ చేయగలగాలి. ఒక ఛానల్ అనుకోండి, ఒక వీడియో బాగా చేయగలడం వేరు, ఒక ఛానల్ బాగా నడపడం వేరు. ఒక్క వీడియోకి మీకు 25 మిలియన్ వ్యూస్ వచ్చాయనుకోండి, మీరు దాని తర్వాత మీరు ఆగిపోతే కుదరదు. మీరు చేస్తూనే ఉండాలి. మీరు ఆ చేస్తూనే ఉండడం, ఇందాక మనం మాట్లాడాం, మీరు ఇంటర్వ్యూస్ ఎప్పుడో మొదలు పెట్టారు, ఇంకా చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తారు. ఈ చేస్తూనే ఉండడం, ఆ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఈ శక్తి ఏంటంటే విష్ణు లక్ష్మి శక్తి అండి. అంటే ఇప్పుడు ఈ ఆశ్రమం ఉంది, మీరు ఇక్కడికి వచ్చారు, ఈరోజు ఇక్కడ ఉన్నాం, మనం ఇక్కడ కింద కూర్చునేంత క్లీన్గా ఉంది. మనం వస్తున్నామని క్లీన్ చేస్తారా? లేదు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ రొటీన్ అనమాట. ఆ రొటీన్ ఫాలో అవ్వడం, ప్రతిరోజు వాళ్ళు చేయాల్సిన పనిని తూచా తప్పకుండా చేయగలడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకులో క్యాషియర్ అనుకోండి, మీరు ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఏం చేయాలి? క్యాష్ తీసుకోవాలి, లెక్క రాసుకోవాలి, సాయంత్రం ఏం చేయాలి? మిగిలింది కట్టేయాలి, ఆ అకౌంట్స్ క్లోజ్ చేసేయాలి. ఈ రొటీన్ అంటే ప్రతిరోజు బోరు కొట్టకుండా ఆ రొటీన్ ఫాలో అవ్వగలిగే శక్తే లక్ష్మీ విష్ణు శక్తి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ డబ్బులు కావాలంటే ఈ విగ్రహం తాకండి అంటాం. డబ్బులకి లక్ష్మికి విష్ణుకి సంబంధం ఏంటంటే, మీకు బద్ధకం ఉంటే మీ రొటీన్ ఫాలో కాలేరు. మీరు బద్ధకం ఉంటే ఈ పని ఈరోజు చేస్తారు, రేపు చేయలేరు. ఎవరికైతే ఆ బద్ధకం లేకుండా ఒక పనిని వాళ్ళు రిపీట్ చేయగలరు, వాళ్ళ దగ్గర డబ్బులు సంపద ఉంటుంది అని చెప్పి. తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు, చాలా క్రియేటివ్గా ముందుకెళ్ళారు, మీరు చాలా వీడియోస్ కంటిన్యూస్గా పెట్టారు, మీకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అనుకోండి, అది ఒక అచీవ్మెంట్. మీరు పార్టీ ఇచ్చుకోండి, సబ్స్క్రైబర్ మీట్ పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే, నాకు ఈ సిల్వర్ బటన్ వచ్చింది అని చెప్పి గొప్ప అతను ఫీల్ అయ్యి ఆ అహంకారం తలకెక్కింది అనుకోండి, అక్కడి నుంచి వాళ్ళ డౌన్ఫాల్ మొదలవుతుంది. ఇంకొకటి చాలామంది ఏంటంటే, నేను ఇల్లు కొన్నాను, ఒక ఫ్లాట్ కొన్నాను అని చెప్తాను. నేను 20 ఏళ్ళుగా అతను నేను ఫ్లాట్ కొన్నానని చెప్తున్నాను అంటే అర్థం ఏంటంటే, ఆ ఫ్లాట్ తప్ప ఇంక వేరే ఏం కొనలేదు అతను. అంటే అది అచీవ్మెంట్, ఎవరు కాదన్నారు. కానీ మీరు ఆ అచీవ్మెంట్నే ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఎండ్ ఆఫ్ ఆల్ అనుకొని మీరు అందరూ చెప్పుకుంటున్నారు తప్పిస్తే, మీరు దాన్ని దాటి మీరు అనలేదు. మీ అహం తగ్గాలి అంటే లయం, మన అహాన్ని లయం చేసే శక్తి ఎవరిదంటే ఈ శివశక్తి. ఈ విగ్రహాన్ని మీరు తాకారంటే మీలో ఆ అహాన్ని లయం చేసే శక్తి వస్తుంది అనమాట. మీరు ఒక పని మొదలు పెట్టాలి, క్రియేటివ్గా చేయాలి, దాన్ని అది చేస్తూనే కంటిన్యూ చేయాలి. దాన్ని మీరు ఏ పనులు ఎక్కువ రోజులు మీరు చేస్తే దానికి ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు అనేది మీ అహాన్ తలకెక్కకుండా వదులుకోవాలంటే మీరు ఈ శివ విగ్రహం తాకాలి, శివుని విగ్రహం తాకాలన్నమాట. మీకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, అక్కడితో మీరు ఆగిపోతారా? లేదు, మళ్ళీ ఇంకోటి మొదలు పెట్టాలి. మీరు ఏ పని చేస్తున్నా కూడా మొదలు పెట్టాలి, క్రియేటివ్గా చేయాలి, కంటిన్యూ చేయాలి, దాని అహం మనల్ని తాకకుండా చేయాలి. అయిన తర్వాత మీరు మళ్ళీ మొదలు పెట్టాలి నెక్స్ట్. అందుకే ఈ గుడి రౌండ్గా ఉంటుంది. దీనికి మేము ఇచ్చిన పేరు సైకిల్ ఆఫ్ లైఫ్ అని. ఆ సర్కిల్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు కూడా ఒక అచీవ్మెంట్ చేసామనుకోండి, వచ్చిందనుకోండి, అది గొప్ప అనుకున్న కూడా అక్కడ ఆగిపోతారు. మొదలు పెట్టి క్రియేటివ్గా లేని వాళ్ళు చాలామంది ఆగిపోతారు. ఆ క్రియేటివిటీ ఉండి దాన్ని కంటిన్యూ చేయలేక ఆగిపోతారు. దానికి నేను మీకు 5 minutes టైం ఇస్తాను. ఈ విగ్రహాలు అన్నింటిలో మీ చేతులు మీరు పెట్టి మౌనంగా కూర్చోండి. మీకు ఏ శక్తి తక్కువో అక్కడ మీరు ఎక్కువసేపు కూర్చోండి. నేను నా గురించి చెప్తాను. నాకున్న శక్తి ఏంటంటే మెయింటెనెన్స్ శక్తి అండి. నేను ఒక పని నేను కంటిన్యూ చేయగలను. నాకు లేని శక్తి ఏంటంటే మొదలు పెట్టడం. ఒక పని మొదలు పెట్టాలంటే నాకు కష్టం. నాకు ఒక పెద్ద సంస్థ ఇచ్చి దాన్ని మెయింటైన్ చేయమని రన్ చేసేస్తాను నేను. కానీ నాకు చిన్న సంస్థను నేను మొదలు పెట్టలేను అనమాట. ఇప్పుడు నేనేంటి, ఇక్కడ ఎక్కువసేపు ఉండాలి, ఇక్కడ నేను తక్కువసేపు ఉండాలి. ఒకసారి ఎలా చేయాలి ఒకసారి చూపిస్తారా? ఎవరు చెప్తాను, మీరు చూపించండి ఎలా చేయాలనేది. ఇలా కూర్చోవాలండి, ఆ విగ్రహం ఎదురుగా కూర్చొని ఆ విగ్రహం చేతుల్లో మన చేతులు పెట్టి మన నుదురు ఆ విగ్రహానికి తాకించాలి. తాకించి మీరు శ్వాస దీర్ఘంగా వదిలి తీసుకోవాలండి. శ్వాస వదలండి, తీసుకోండి. అలా అన్ని విగ్రహాల్లో కూర్చున్నారు.
ఈ శివలింగానికి మీరు అభిషేకం చేయొచ్చండి. మీరు స్వయంగా అభిషేకం చేసుకునే వీలు కల్పించడానికి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించాం మేము. ఈ శివలింగానికి ఇలా ఇక్కడ రాగి చెంబుతో నీళ్ళు ఉంటాయి, ఇలా అభిషేకం చేయొచ్చు. కానీ మీరు భక్తితో చేయాలనుకుంటే ఇలా చేయండి. మీ జీవితంలో ఒక స్థిరత్వం పెరగాలి అంటే ఈ గోముఖంతో చేయండి. ఈ గోముఖంతో అదే నీళ్ళు మీరు అలా చేసినప్పుడు అవే నీళ్లు మీకు సుమారు 1 నిమిషం పడుతుంది ఆ శివలింగం మీద అభిషేకం అవడానికి. మీరు ఈ నిమిషం సేపు మీరు స్థిరంగా ఉండగలరా లేదో మీరు చూసుకోండి. ఈ స్థిరత్వం మీలో పెరిగిందనుకోండి, ఈ అభిషేకం ద్వారా మీలో మీరు పెంచుకున్న స్థిరత్వం రేపు మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పని మొదలుపెట్టిన తర్వాత మధ్యలో వదిలేదానికి లేదు. ఇప్పుడు మన అమ్మలు కానీ లేకపోతే అమ్మమ్మలు కానీ మీరు చూడండి, వంట ఇంట్లో ఏదన్నా ఒక వేడి గిన్నె పట్టుకున్నారనుకోండి, ఇది వేడిగా ఉందని వదిలేరు, తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెట్టేసేసి తర్వాత చెయ్యమని కడుక్కుంటారేమో. కానీ అంటే ఒక పని మొదలు పెట్టిన తర్వాత ఎంత కష్టం వచ్చినా కూడా దాన్ని ఆపకూడదు. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను, ఇప్పుడు మధ్యలో నాకు ఏ దోమో ఈగో వచ్చినా కూడా నేను దాన్ని భరించగలగాలన్నమాట. అది అందుకే మనకు చాలాసార్లు మన పూజలు వ్రతాలు కూడా చాలా చాలా ఎక్కువ టైం ఉంటాయి. అంతసేపు ఒక వ్యక్తి ఒక దాంతో ఉండడం మనకు నేర్పిస్తారు. ఇప్పుడు ఇంత మాత్రం చేయలేని వాళ్ళు ఒక పని ఇచ్చినా ఒక జాబ్ ఇచ్చినా వాళ్ళు ఏమాత్రం చేయగలరు. ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఏమంటున్నారు, మేము చదివింది గుర్తు ఉండట్లేదు అంటున్నారు. ఎందుకంటే చదువుతున్నంతసేపు వారు పరధ్యానాలు ఉన్నారు, ఆ పనితో వాళ్ళు ఉండలేకపోతున్నారు అన్నమాట. అది దయచేసి మీలో స్థిరత్వం పెరగాలి అనుకుంటే ఈ శివలింగానికి ఈ గోముఖంతో మీరు అభిషేకం చేయండి. మన ధర్మంలో ఆధ్యాత్మికానికి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆర్థికానికి కూడా అంతే ఇచ్చారు. ఎవరు కూడా ఆర్థికాన్ని తగ్గించమని చెప్పి మన మహర్షులు చెప్పలేదు. ఈ శంబల్ నగర్కి వచ్చిన వాళ్ళకి ఆధ్యాత్మికంతో పాటు ఆర్థికం కూడా కలగాలి అని చేసిన ప్రయత్నమే ఇది. ఇది ఒక పంచలోహ విష్ణుపాదాలండి. వీటిని ఎలా మనం ఉపయోగించుకోవాలి అంటే ఇలా వీటికి అభిషేకం చేసి ఇలా తాకాలండి. మీ 2 అరచేతులు ఇక్కడ ఉండాలి, మీ నుదురు తాకాలి దీనికి. ఇలా ఉంటే మీలో లక్ష్మీ విష్ణు శక్తి పెరుగుతుందండి, మీ సంపద పెరుగుతుంది. చాలామంది అనొచ్చు, ఇక్కడ నీళ్లు పోసి తాకితే సంపద పెరిగిపోతే అందరు ఇక్కడికే వచ్చేస్తారు కదండి అని చెప్పి. అందరూ ఇక్కడికే రావాలని కూడా మా కోరిక. మ్యాజిక్ అనేది జీవితంలో జరగదండి, కష్టం లేకుండా జరగదు. ఈ తాకడం వల్ల మీలో బద్ధకం తగ్గి మీలో పని చేసే శక్తి పెరుగుతుంది. ఎవరికైతే బద్ధకం తక్కువ ఉండి పని చేయగలరో వాళ్ళ సంపద పెరుగుతుంది. అది అండి ఉద్దేశం. సార్, రాముడి విగ్రహం కృష్ణుడి విగ్రహం సపరేట్గా చూసాం, బట్ రామకృష్ణ విగ్రహం ఏమిటి ఇక్కడ? మీకు 3 దేవతలు ఎందుకు అని, అంతమంది దేవతలు ఉన్నారా అని. మనకేంటంటే అండి, ఒక దైవం అనేది ఏంటంటే ఒక మనిషికి శక్తిని పెంచే విధానం అండి. మీకు ఆ శక్తిని పెంచే విధానంలో మీరే దేవతలను సృష్టించుకోవచ్చు. ఇక్కడ చూడండి, రాముడు కృష్ణుడు ఇద్దరికి కలిపి విగ్రహం చేశారండి. అటువైపు రాముడు అంటే మీకు ఆ కోదండం కనిపిస్తుందండి, ఇక్కడ మురళి, ఇది రామకృష్ణ విగ్రహం. మనకు తెలుసు రాముడు వేరు కృష్ణుడు వేరు. ఎందుకు కలిపి చేశామంటే మనలో రాముడికున్నంత ఓర్పు ఉండాలి, కృష్ణుడికున్నంత నేర్పు ఉండాలని. ఈ 2 కూడా మనలో పెరగాలనే ఈ మహర్షి ఈ విగ్రహాన్ని ఇలా సృజించి ఆయన దీనికి పెట్టించారండి. చాలామందికి డబ్బు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓర్పు ఉండదు, అంటే అన్ని పనులు వెంటనే అయిపోవాలి అని చెప్పి. అంటే నేను డబ్బు ఉన్న వాళ్ళని చెడుగా అనట్లేదు, ఏమన్నాను, డబ్బు ఉన్నా కూడా మీ పనులు అవ్వాలంటే మీరు ఓర్పుగా ఉండాలి, ఈ ఓర్పు ఉండాలి. ఇప్పుడు మీరు ఒక లోన్ కోసం బ్యాంక్కి వెళ్ళారండి, ఆ మేనేజర్ ఇవాళ కాదు రేపు రండి అన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి మీరు రేపు వస్తే మీ పని ఉద్యోగం, కానీ నేను ఎవడో తెలుసా నన్ను ఎందుకు నువ్వు ఆపావు అన్నారనుకోండి, మీ పని కాదు. అంటే కొన్ని దగ్గర ఎక్కడైతే ఓర్పు ఉండాలో ఆ ఓర్పు ఉండాలి మన దగ్గర. అలాగే ఇప్పుడు కృష్ణుడు చూడండి, రాముడి జీవితంలో కష్టాలు వచ్చాయి, కృష్ణుడి జీవితంలో కష్టాలు వచ్చాయి. రాముడు వాటిని ఓర్పుతో దాటాడు, కృష్ణుడు నేర్పుతో దాటాడు. ఈ 2 శక్తులు మనకు ఉండాలి అని, ఈ 2 మనలో పెరగాలి అంటే ఈ విగ్రహం ఎదురు కూర్చొని ఆ చేతుల్లో మన చేతులు వేసి మౌనంగా ఉండాలి. అదండి. ఇది ఒక అజ్ఞాత ఋషి విగ్రహం అండి. మనకు గుళ్ళన్నీ దేవతలకే ఉంటాయి, దేవుళ్ళకే ఉంటాయి, ఏ ఋషికి గుడి ఉండదు. ఎందుకంటే ఋషులు ఎప్పుడు అజ్ఞాతంగా ఉండాలనుకుంటారు, అజ్ఞాతంగా ఉండి సమాజానికి చేయాలనుకుంటారు. చాలామందికి ఇది అర్థం కాదు. కానీ నేను మన దగ్గరగా ఉన్న ఒక ఉదాహరణ ఇస్తాను. నేను చాలామంది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక ఇక్కడి నుంచి గల్ఫ్కి వెళ్ళి అక్కడ రోజుకి 18 గంటలు కష్టపడి
వాళ్ళు సంపాదించి రోజుకి 3 పూటలు కూడా తినకుండా అవును, ఆ డబ్బులు కూడా మిగిలిచ్చి ఎవరు పంపిస్తున్నారండి? వాళ్ళు ఇంటికి పంపిస్తారు. పంపిస్తున్నారు. అంటే ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? కుటుంబానికి దూరంగా వెళ్ళాడు. ఎవరి కోసం తప్పిస్తున్నాడు? ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసం. అలాగే ఒక ఋషి కూడా అజ్ఞాతంగా సమాజాన్ని నుంచి దూరంగా ఉండి వారి తపశక్తిని సమాజం కోసం వాడతారు. ఈ ఋషి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఋషి కాదు, ఏ ఋషి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సమభావం. సమభావన అంటే అందరినీ మనం ఒకేలాగా చూడగలగడం, అంటే వివక్ష లేకుండా చూడడం. ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళ వర్త్నిగా మాత్రమే మనం చూడాలి. వాళ్ళు ఏ వర్ణం, ఏ వర్గం, ఏ క్యాస్ట్, ఏ కులం, ఏ ప్రదేశం, ఏ ప్రాంతం, ఇవేమి ఉండకూడదు. అలా మన సమాజం తయారైన రోజు మనకున్న సమస్యలు 99% సమస్యలు ఒక్క రోజు తగ్గిపోతాయి. ఆ సమభావన అందరికీ రావాలని, రావాలి అంటే ఈ విగ్రహం తాకాలి. సమభావం అనేది చాలా పెద్ద పదం అండి, మాకు అర్థం కాదు అంటే మీకు చాలా సులభంగా చెప్తాను. మీరు ఆడవాళ్ళు అయితే మీ కూతుర్ని కోడల్ని ఒకేలాగా మీకు చూడగలిగే శక్తి ఉంటే మీకు సమభావం ఉన్నట్టు. అలాగే మీరు మగవారు అనుకోండి, మీ కొడుకుని అల్లుడిని ఒకేలాగా మీరు చూడగలరా? అలాగే మీ టీచర్ అనుకోండి, మీ బెస్ట్ స్టూడెంట్ని మీ కొడుకుని మీరు సమానంగా చూడగలరా? ఇలా చూడగల సమానం ఉంది. అలా కాకుండా నేను కూతుర్ని వేరేగా చూస్తాను, కోడల్ని వేరేగా చూస్తాను అనుకుంటే, మీ కూతురు సుఖపడాలి, కోడలు కష్టపడాలి అనుకుంటే మీలో సమభావం ఇంకా రాలేదు నాకు. గోశాల కూడా ఇక్కడే ఉన్నట్టుంది కదా సార్? అవునండి. అంటే ఇక్కడ వచ్చే పాలంతా ఈ ఆశ్రమంలోనే వాడతారా సార్? ఎలా? ఇక్కడ గోవులు మేము పెట్టడానికి కారణం పాలు కాదండి. ఇక్కడ గోవులను పెట్టడానికి కారణం ఏంటంటే, మనకు చెట్లలో ఎలాగైతే మొక్కలు ఎలాగైతే తులసి మొక్కకి హైయెస్ట్ ఆరా ఉంటుందో, జంతువుల్లో హైయెస్ట్ ఆరా ఉండేది ఆ గోవు అండి. గోవుని తాకడం వల్ల, గోసేవ చేయడం వల్ల మనకు వచ్చే మేలు చాలా ఎక్కువ అండి. అంటే మీరు ఈ మధ్య ఏంటంటే పెట్స్ ఉన్న వాళ్ళకి బీపీలు తక్కువ ఉంటాయి, వాళ్ళకి స్ట్రెస్ తక్కువ ఉంటుంది అంటారు. ఇది మెడికల్గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే వాటి స్పర్శ వల్ల మనకు మేలు జరుగుతుంది. అలాగే మీరు ఆవు దగ్గరికి వచ్చి ఆవుని ఇలా తాకారనుకోండి, మీరు ఇప్పుడు యుఎస్లో ఏంటంటే ఇలా మీరు సేవ చేయాలన్న కౌ హగింగ్ అంటారు, దానికి వాళ్ళు $100 ఛార్జ్ చేస్తున్నారు గంటకి. ఎందుకంటే దాని మేలు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు మనకు ఎన్ని ఆవులు ఉన్నాయి చెప్పండి, భారతదేశం మొత్తం చూసుకుంటే తగ్గిపోతుంది సంపద. ఇక్కడ వీటిని పాలు కోసం పెంచరండి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఈ గోవుని తాకే అవకాశం కల్పించాలి అని ఇస్తున్నాం. పాల కోసం పెంచడం కదా, జనరల్గా ఇక్కడ వీటికి వచ్చే పాలు ఇక్కడే వాడతారా అని? వాడతామండి, ఇక్కడికి వచ్చే పాలు ఇక్కడ వాడతాము. అలాగే ఇక్కడ ఏంటంటే మనకు గో పూజ అనే మాట మనం వాడతాం. మీరు గో పూజ అంటే నిజంగా మీరు దేవుడికి చేసినట్టు ఈ గోవు దగ్గరికి వచ్చి హారతి ఇచ్చి దీనికి పసుపు రాశారనుకోండి, దానివల్ల గోవుకు జరిగే మేలు కన్నా కూడా ఈ గోవు బాధ్యత మీరు తీసుకొని దీనికి టైంకి తిండి పెట్టి, టైంకి నీళ్లు పెట్టి, దీని వైద్యం మీరు చేయించగలిగారంటే అది సేవ అండి. అది మనం ఆ సేవ చేయకుండా మనం పూజ చేసి అక్కడ ఆపేసుకుంటున్నాం అన్నమాట. అది. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ గురించి నాకేమీ తెలీదు, డైరెక్ట్గా మనం ఇప్పుడే కలవడం. అవునండి. సో ఒక్కసారి మీ గురించి, అలాగే ఇక్కడ ఎలా మీరు కనెక్ట్ అయ్యారు, ఏ విధంగా ఇక్కడ ఇంతవరకు రాగలిగారంటే ఏం చెప్తారు? నా పేరు కోగంటి సదాశివరావు. మా అమ్మ నాన్నమ్మలు పెట్టిన పేరు, ఋషి తండ్రి పెట్టిన పేరు జమదగ్ని జన ఋషి. సో నాకు ఇంతటి స్థాయిని వారు ఇచ్చారు. నేను సుమారుగా 25 సంవత్సరాల క్రితం వారికి పరిచయం. విశాఖపట్నంలో వారు యోగా క్లాసులకి చెప్పడానికి వచ్చినప్పుడు నేను వారిని వెతుక్కుంటూ వెళ్ళి కిటికీలో నుంచి చూశాను. వారు చెప్పే సైన్సు, పౌరాణికం, మన శ్వాసల వలన మన అన్ని అవయవాలు ఎలా పనిచేస్తాయి, ఆ వ్యవస్థ తీరు, ఆ క్రియాయోగా ఈ సృష్టికి అసలు ఎలాగ వచ్చింది, అదేవిధంగా ఈ మనకి సైన్స్ గురించి, స్పేస్ గురించి, విశ్వాతీతం, పరమాత్మ సత్యం అన్నీ ఆ క్లాస్లో కిటికీలో నుంచే చూసి విన్నాను. అద్భుతమైన మనిషి నాటికి నాకు దొరికాడు. సో ఈయన దగ్గర ఉండాలి అని చెప్పి నాకు అనిపించి ఆయన బయటకు వచ్చే వరకు వెయిట్ చేశాను. ఆ క్లాస్కి నేను అటెండ్ అవ్వలేకపోయాను. నన్ను చూస్తే నన్ను అడిగారు, ఏం బిడ్డ అంటే, నేను ఈ విధంగా వచ్చానంటే, ఇప్పుడు ఒక రోజు అయిపోయింది, ఇప్పుడు నేను క్లాస్కి తీసుకోను, నెక్స్ట్ వీక్ పలానా దగ్గర ఉంటుంది, నువ్వు అక్కడికి రా అని చెప్పారు. అప్పటి స్థితి కూడా నేను ఏ ప్యాంట్ వేసుకున్నాను, ఏ పెన్ ఎలా వచ్చానో, ఇన్షర్ట్ ఎలా చేసుకున్నానో అవన్నీ చిత్రం గీసి ఇప్పటికి నాకు ఇస్తారు. పలానా బ్లూ పెన్ పెట్టావు, పలానా టై వేసు, నువ్వు ఎలా వచ్చావు అక్కడికి. అప్పటికి మీ వయసు ఎంత సార్? అప్పటికి నాది సుమారుగా 35 years అండి. ఇప్పుడు నేను 67లో ఉన్నాను. నేను రిటైర్డ్ నేవీ సివిలియన్ ఆఫీసర్ని, ప్లానింగ్ డిపార్ట్మెంట్, నేవల్ డాక్యార్డ్లో. నాకు యోగా అంటే చాలా ఇష్టం. అనేక మంది గురువులకి, మా నాన్నగారు పోవటం వల్ల అనేక మంది గురువుల్ని
వాళ్ళ ప్రసంగాలు వినేవాడిని కానీ వాళ్ళని కలిశాను కానీ ఎవరు నాకు నచ్చలే. ఇది ఎవరు చెప్పలేకపోయారు ఎందుకో నాకు తెలియదు. పెద్ద పెద్ద స్వాముల దగ్గరికి కూడా వెళ్ళాను కానీ చూసి వచ్చేసేవాడిని. ఎవరు ఆత్మీయంగా మన గురించి చెప్పిన వాళ్ళు లేరు. ఈయన చూసినప్పుడు మాత్రం నాకెందుకో సరైన పర్సన్ నాటికి మనకు దొరికారు, వీరి దగ్గర ఉంటే చాలు అని అనిపించేది. ఎప్పుడు నన్ను ఎక్కడ చూసినా సన్నిహితంగా పిలిచి పక్కన కూర్చోబెట్టుకునేవాళ్ళు. నన్ను చూడంగానే వారికి ఏమనిపించేదో ఏమో మొన్న చెప్పారు, నీది 90,000 జన్మలు ఎత్తిన ఇది, మా దాంట్లో అన్నిటిలోకి నీదే ఎక్కువ జన్మలు, ఎంతో పాపాలు చేస్తే తప్ప అన్ని జన్మలకు రారండి. అలాంటి నన్ను సంస్కరిస్తే సమాజంలో చాలా మందిని సంస్కరించినట్టు అవుద్దని ఆయన ఎంచుకున్నారు. మొన్న చెప్పారు అది. ఆ విధంగా ఆ సంస్కరణ అవన్నీ కూడా ఋషి తండ్రి వల్ల నాకు వచ్చినాయి అని నేను అనుకుంటున్నానండి. యోగ్యత, అర్హత ఇవన్నీ కూడా వారు నాకు ఇచ్చారు. ఈ స్థాయికి వచ్చారంటే వారి బోధలు అర్థం చేసుకోవటమే ఎంతో అద్భుతమైన ఇదండి. ఏదైనా బోధ చదివితే ఆ రోజు బాగా అర్థమైతే నాలో అన్నీ ఉత్తేజపడి ఆ రోజు ఎంత పని చేస్తానో నాకు తెలియదు. నవ్వుతూ ఉంటాను ఎప్పుడు కూడా. అద్భుతమైన ప్రక్రియ అండి. అంత గొప్ప మహామనిషి ఆయన. అలాగా నాకు పరిచయం 25 సంవత్సరాల క్రితం మా తండ్రి. అంటే మీరు ఆయన ద్వారా, ఆయన గురించి మీకు తెలుసు కాబట్టి ఆయన ద్వారా ఆయన చెప్పిన మాటలు లేదా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, వీరు అన్నీ పంచాలి, మీరు శ్రమించండి. శ్రమ, తపన, ధర్మం అనేది మన హైందవ పద్ధతి. అది అంతరించిపోతున్నాయి. స్వార్థం, అహం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అవి మళ్ళీ మన సనాతనానికి వెళ్ళాలి. మన హైందత్వం సనాతనానికి వెళ్ళాలి. ఈ పిల్లలకి ఇప్పుడు అవి ఉంటూనే అవన్నీ తీసేయమని చెప్పలేము. ఇవి మంచి అని చెప్తే ఏదో ఒక రోజుకి మన ధర్మాలు వాళ్ళు గుర్తిస్తారు. మనది మనం చేసుకుంటా పోవటమే అని వారు చెప్పారండి. వారి అంశాల్లో నాకు బాగా నచ్చింది సంప్రోక్షణ అండి. ఇప్పుడు జరుగుతూ ఉంది సంప్రోక్షణ. అద్భుతమైన ప్రక్రియ. ఈ భారతదేశంలో ఎక్కడా కూడా జరగదు. ఒక ఋషి వచ్చిన వారి తాలూకా ఈ శరీరానికి 2 విధాలుగా ఈ శరీరం వచ్చిందండి. ఒకటి మన వంశపారంపర్యంగా వచ్చిన జన్మలు. ఇందులో ఇంటర్నల్గా మనకు ఆత్మ ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. పరమాత్మ సత్యం దగ్గర నుంచి వచ్చిన ఆత్మ. ఈ ఆత్మ గత జన్మలో వేరే శరీరం, అంతకుముందు జన్మలో ఇంకా శరీరాలు దాటుకుంటూ వచ్చింది. ఆత్మ జన్మలు ఉన్నాయి, ఈ వంశపారంపర్య శరీర జన్మలు మన దాంట్లో ఉన్నాయండి. 2 మిళితాలు. ఆ ఆత్మ జన్మలే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అవి చాలామందికి తెలియవు. ఒక్కొక్కళ్ళు 10th వరకు బాగా చదువుతారు, అక్కడి నుంచి డల్ అవుతారు. 10th వరకు చదవని వాళ్ళు అక్కడి నుంచి, అంటే ఆ టైంలో ఆ జన్మ యాక్టివేట్ అవటం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అదొక పెద్ద వివరణ అండి. ఈ 2 ఈ ఆత్మ జన్మల నుంచి సంప్రాప్తించినవి, అలాగే వంశపారంపర్యంగా వచ్చిన జన్మల నుంచి సంప్రాప్తించిన పాపాలు వీరు సంప్రోక్షణ విధానం ద్వారాగా మొత్తం శుద్ధం చేయబడతాయండి. అంటే మనం ప్యూర్ అయిపోయి ఆ పరమాత్మలో అలా కలవాలి. యాక్చువల్గా మన ప్రతి ఒక్కళ్ళు విశ్వాసం ఉన్నాళ్ళు. అది సాధకులకి ప్లస్ వారిని విశ్వాసం పొందిన వాళ్ళకి అర్థం అవుద్దండి. చాలామంది మాకు అర్థం కాలేదంటే ఏం కంగారు వద్దు. చిట్ట చివరి శ్వాస మీ భూమి మీద ఉన్నవాళ్ళప్పుడు మీకు ఇవి గుర్తొస్తాయి. అన్నీ కూడా ఈ తండ్రి దగ్గరికి వెళ్ళటం వలన మనం ఈ విధంగా శుద్ధం అయిపోయి పరమాత్మ సత్యంలో కలుస్తున్నామని తెలుస్తుందండి. అది వారు 3 రకాలుగా చేస్తారు. ఒకటి తులసి జలంతో కనబడకుండా తులసి జలం కింద అందరి మీద పడేటట్టు చేస్తారు. 2 ధ్వని ద్వారా అండి, వాయు ద్వారాగా చేయాలి. జే గంట, శంఖనాదం, ఘంటానాదం వారి శరీరంలో ఏ నిల్వలు లేకుండా అవి చేస్తూ ఉంటారండి. ఆ తండ్రి చేసేటప్పుడు మాకు చాలా ఇదవుతూ ఉంటుంది. పాపం ఏమీ లేకుండా వారు అంతసేపు ఊదుతారు శంఖం. అది అద్భుతమైన నాదం అండి. ఈ 2 అయిన తర్వాత అగ్ని సంప్రోక్షణ. వారి హారతులు ప్రతిదానికి హారతి చూపిస్తూ ఉంటారు. హారతిని కళ్ళగద్దుకొని ఉండమంటారు. సందర్శకులందరినీ ఆ హారతి కళ్ళు మూసుకొని తెరుస్తూ ఉండి అది మీ హృదయంలో నిక్షిప్తమయ్యేటట్టు చేసుకోండి. ఏ బాధ వచ్చినా వారిని తలంచుకొని అందులో హారతి వలన ప్యూరిఫై అయిపోయినట్టు మీరు అనుకొని ఆయనకి సమర్పించేయండి అని చెప్తుంటాం. ఈ 2 ఆకాశం భూమి సాక్షిగా జరుగుతుందండి. అది కాకుండా వారు అక్కడికి అక్షింతలు పంపిస్తారు. ఆ అక్షింతలు అందరి మీద వేసుకొని వారు తపస్సులో వాడిన కమండలము, ఆ తర్వాత జలం ఉంటుంది కదా ఆ పాత్ర, ప్లస్ వారు దైవంగా భావించబడుతున్న గాయత్రి, ప్లస్ 8,23,543 తపస్వీల
పావు కోళ్ళు అంటారు కదా, పాదాలు, అవి పంపిస్తారు. అవి ప్రతి ఒక్కరిని ఎలాగైనా ఈ బిడ్డలకి ఆ తపశ్శక్తి వారిలో వెళ్ళాలని అందరినీ తాకి నుదుటి ఆనిచ్చి ఆ తులసి జలాన్ని కళ్ళకద్దుకొని పంపిస్తారండి. అక్కడతో సంప్రోక్షణ అద్భుతమైన ప్రక్రియ. వచ్చిన వాళ్ళందరికీ నేను ఇవన్నీ చెప్పి పంపిస్తూ ఉంటాను. ఈ మధ్యన ఈ తపస్సు చైతన్యం వారి ఇంటికి వెళ్ళాలని వారు నానాళ్ళు ఆ జలధార తపస్సులో ఉన్నారు ప్రస్తుతం. ఆ జలధార తపస్సులో ఉన్నప్పుడు నాణాలు 24 గంటలు వారు దోషుడిలో పట్టుకొని ఆ నాణాలు ఈ సంప్రోక్షణలో పాల్గొన్న వాళ్ళందరికీ ఇస్తారండి. ఇది నాకు తెలిసి ఎక్కడా కూడా ఉండదు. అన్ని చోట్లకి మనం డబ్బులు ఇచ్చి అన్ని చేయించుకుంటాం, వారొక్కరికే. ఇక్కడ మాత్రం వారికే కాకుండా వారి కుటుంబానికి, వారి పూర్వీకులకు కూడా జరుగుద్దండి ఈ సంప్రోక్షణ. అంత అద్భుతమైన క్రియ. ఇది ఒకటండి. రెండోది పిల్లలు, చంటి పిల్లలకి 90 రోజులు పిల్లలకి 24 రోజుల నుంచి 90 రోజుల చంటి పిల్లల్ని రమ్మని చెప్తాం. అన్నీ ఉచితం ఇక్కడ. ఆ బిడ్డల్ని తీసుకురాగానే ఆ తల్లి అమ్మగారి ద్వారాగా వారిని ఎంత తపస్సులో ఉన్నా సరే ఆ బిడ్డలు రాగానే వారు లెగిసి ఆ బిడ్డను చూస్తారు. నామకరణం చేయమంటే వారిని చూడంగానే వారి తపస్సులోకి వెళ్ళి ఏ నామంతో పిలిగితే ఈ బిడ్డ నిష్ణాతుడవుతాడో గ్రహించి ఆ నామం పెట్టి ఆ నామం పెద్దదిగా రాసి A8 సైజులో అది ఏంటి అర్థం వచ్చుద్ది అని రాస్తారండి. ఎక్కడో రేరు పిల్లలకి ఈ బిడ్డ ఏ ఫీల్డ్లోకి వెళ్తారో కూడా రాసేస్తారు. ఆ వారిని చూడంగానే వారి జన్మలన్నీ గ్రహించగలిగే శక్తి తండ్రికి ఉందండి. ఆ తర్వాత వారికి నుదుటి మీద, ఈ శిరస్సు మీద, నాభిలోను, వెన్నుముక స్పృశించి ఒక తైలం, వారు తయారు చేసిన ఒక తైలం వేస్తారండి. దాని ద్వారాగా వారి తలరాత ప్లస్ వంశపారంపర్యం నుంచి వచ్చే జన్యుపరమైన సంబంధిత వ్యాధులు ఏది రాకుండా మన బొడ్డు దగ్గర 72,72,72,227 ఉపనాడులు ఉంటాయి. వాటన్నిటిని చైతన్యపరచడానికి వారి బొడ్డు చుట్టూ నిమిరి ఆ తైలం వేస్తారు బొడ్డులో. ఈ 72 ఏంటి సార్? ఇవన్నీ కూడా వారు చెప్పిన బోధమ్మ. అవి సైన్స్ పరంగా కూడా నేను అడిగితే అన్ని ఉన్నాయండి, మేము కూడా అని గ్రహించలేము. వారి సూక్ష్మ ఇది ద్వారా వారు చూసి ఉండొచ్చేమోనండి. నేను డాక్టర్స్ని కూడా అడుగుతుంటా ప్రతిదీ. అలాగే ఈ వెన్నుముక్క వారి నిమరంగానే గత జన్మ తాలూకా పాప అన్నీ కూడా ఆత్మ తీసుకొస్తుంది కదా, వెన్నుముకలో నిక్షిప్తం చేసి ఉంచుద్దట. ఆ వెన్నుముక వారు స్పృశించి ఆ తైలం రాయంగానే మొత్తం వారిని శుద్ధం చేసేస్తాయండి. ఈ భారతీయ హైందవత్వానికి ఒక నిష్ణాతుడు తయారయ్యే విధంగా ఆ బిడ్డని వారు తయారు చేస్తారండి. ఇది అత్యంత అద్భుతమైనది. పిల్లలందరినీ మేము సుమారుగా 11,000 మంది బిడ్డల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక నామానికి అసలు పోలికి దగ్గర కూడా ఉండదండి. రిపీట్ కాలేదు ఇప్పటి వరకు. ఎంత అద్భుతమో చూడండి. తర్వాత 5వ నెలలో వచ్చిన గర్భిణి లోపల ఉన్న శిశువుకి ఇక్కడికి రాగానే ఆ నాన్నగారు కనెక్ట్ అవుతారట. వారిని అప్పటి నుంచే వారి సంరక్షణ తీసుకుంటారండి. ఇవన్నీ మాటలతోటి చెప్తే అవ్వదండి. మేము పక్క నుండి చూసి వాటితో పాటు మేము కూడా అనుభవించి ఆ గర్భిణిని చూడగానే మాకే ఒక నమస్కారం పెట్టాలనిపించింది. ఆ లోపల ఉన్న ఆ బిడ్డకి ఆ ఋషితోటి సమానం. ఆ బిడ్డలందరూ కూడా తపస్సు చేసే స్త్రీ, గర్భిణీ స్త్రీ. ఇవన్నీ మాకు ఆ సంస్కరణ ద్వారాగా లభించినవి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా అమ్మగారు ఒక ఎత్తు. నాన్నగారి కంటే ఎక్కువ సాధన చేస్తారు, కిందన్నీ వారే చూస్తారు. ఒకప్పుడు నాన్నగారి పక్కన ఉంటే మాకు వారు జరిగే క్రియలు ఇవన్నీ మాకు జరుగుతూ ఉంటే అంత ఇది మేము సాధించామండి. అమ్మగారి పక్కన ఇప్పుడు అలా కూర్చుంటే వారికి తెల్లవారు 1:00 నుంచి 3:30 వరకు సాధన చేస్తారు. అన్ని సాధనలు చేసి కిందకు వచ్చి మళ్ళీ ఇవన్నీ చూస్తూ ఉంటారు. అలాంటి దంపతులకి మనం చేయలేము అలాగా. అలాంటి దంపతులకి సహాయం చేస్తే ఈ జన్మ చరితార్థం అవుద్దని చెప్పి వారి సంరక్షణ కోసం ఇది పలువురికి అందాలని మా తాపత్రయం అండి. ఇది వారి గురించి అమ్మ. మీరు ఎక్కడ ఉంటారండి ప్రస్తుతం? నేను విశాఖపట్నంలో ఉంటాను. రిటైర్ అయిన తర్వాత అక్కడే ఉన్నాను. మా పిల్లలు విజయవాడలో ఉంటారు. నాకు ఎంత గురుతర బాధ్యత అందించారంటే తండ్రి, ఈ ఆశ్రమం కట్టడంలో ప్రధాన పాత్ర. అమ్మవారి మందిరం, నేను మెకానికల్ ఇంజనీర్ని, ఈ మందిరం కట్టడము ప్లస్ అమ్మవారి విగ్రహంలో తయారు చేసే కానించి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసే వరకు నా పాత్ర నాకు ఇచ్చారు. ఇది చెయ్యి బిడ్డ అని. వీళ్ళందరి సహకారంతో వాళ్ళకి ఇక్కడ తెచ్చిన తర్వాత వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చేశారు. నేనైనా చేసింది ప్రతిరోజు కూడా అమ్మ ఎదురుగా కూర్చునేవాడిని. ఆ శంకుస్థాపన చేసిన కానీ
రేపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అని కళ్ళు మూసుకొని చెబితే ఆ దైవాలు ఆ మరుసటి రోజుకి వాళ్ళు వచ్చేసేవాళ్ళు. ఏమండి మీకు ఏదన్నా గ్లాస్ ఫిట్టింగ్ ఉంటే చెప్పండి, స్టీల్ ఏమైనా బెండ్ చేసి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి సునాయాసంగా కట్టామండి. ఆ లేఅవుట్ వేయటం అన్నీ కూడా వారికి ఎలాగైతే కావాలో నాలో అలా ప్రవేశించి చేయించారని నేను అనుకుంటానండి. రైట్. ఇది నేను అనుభవించాను ప్రాక్టికల్గా. అలాగే చాలా అన్ని సూక్ష్మ రహస్యాలు కూడా నాకు అవగతమైనవి. మొన్న ఈ మధ్య ఒక బోధ రాశారు, అద్భుతమైన బోధ. నాకు అర్థం అవ్వగానే ఆ రోజంతా నేను చాలామందికి దగ్గర వాళ్ళకి చెప్పాను ఈ బోధ తాలూకా విషయాలు ఇవి అని చెప్పారండి. ఇలాగా నా ప్రస్థానం గడుస్తూ ఉంది. వారి సేవకి నాకు ఎక్కువ ఈ సేవను ఉపయోగించుకోవాలని వారిని అడుగుతూ ఉంటానండి. ఈ విగ్రహానికి సంబంధించి మీకు తెలిసిన విషయాలంటే ఏం చెప్తారండి? అమ్మ, ప్రతి విగ్రహంలో కూడా ఇక్కడ మన దైవ నిలయం ఉంది. వినాయకుడు, సరస్వతీదేవి, విష్ణువు లక్ష్మీదేవి, శివుడు పార్వతి, ఆ పక్కన గంట. నాన్నగారు ఎక్కువ గడిపినవి ఆయా మూలాధారం నుంచి సహస్రం వరకు అమ్మ. ఆ విగ్రహాలన్నీ ఒక స్థితిలో సృష్టి స్థితి లయ ప్రకారం అమర్చారు అవి. నా అనుభవం నేను చెప్తాను అమ్మ. వారు విగ్రహాలన్నీ ఈ విధంగా చేయించారు. అది ఒక్కొక్కటి 2 టన్నుల విగ్రహం. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి కదిపి అక్కడ స్థాపించడానికి ఎంతో కష్టపడ్డారు. అప్పుడు మేము క్రెయిన్ రాదు, ఎలాగా ఆ మనుషులే వచ్చి ఎత్తి కావిడిలాగా మోసి తీసుకొచ్చారు. అదంతా ఒక ఎత్తమ్మ. ఆ విగ్రహం చార్జ్ చేసిన తర్వాత నాన్నగారి తపస్సులో విగ్రహం మామూలుగా చేతులేసి కూర్చోమని చెప్తాం మేము. మీ కష్టాలన్నీ విగ్రహానికి ఇచ్చేసామని చెప్పుకోండి మీరు. ఆ విగ్రహాలకి పిల్లల్ని మూలాధార విగ్రహం, స్థితి సంపద కావాల్సిన వాళ్ళకి విష్ణువు లక్ష్మి విగ్రహం, ఏజ్ అయిపోయిన వాళ్ళకి ప్రశాంతమైన జీవితం కావాలనికి లయం విగ్రహం, శివుడు పార్వతి. ఆ విగ్రహం అమ్మ నేను చాలా నాళ్ళు టచ్ చేసేవాడిని. టచ్ చేస్తే నిజంగా ఒకసారి టచ్ చేస్తే ఏమీ తెలియదమ్మా. 2-3 సార్లు టచ్ చేసినా ఏం లేదు. ఒకరోజు నాకు ఆ విగ్రహంలో చేతులేసి 1 గంటన్నర ఉన్నాను. నాకు ఒక విధమైన స్పర్శ, దేవతా స్పర్శ అనేది నాకు మొద్దుబారిపోవటం కాదు, ఆ దేవతా స్పర్శను నేను అనుభవించానమ్మా. ఆ అనుభవించిన తర్వాత అప్పుడు అనిపించింది ఆ దైవాలు ఉన్న విగ్రహం ఇది మామూలు విగ్రహాలు కాదు అని నేను అలా చెప్తానమ్మా. ఇక్కడ శివుడిలో కూడా ఆ శివతత్వం, వెంకటేశ్వరం పాదాల్లో వెంకటేశ్వర తత్వం, ఇవన్నీ నిండునే. ఏదైనా మూలం ఒకటే, కానీ ఎవరికి ఏ దీని వలన కనెక్ట్ అవుతారో అనే విధంగా ఇక్కడ అన్నీ అమర్చారండి. ఒక గాయత్రి మాతే కాకుండా ఇవన్నిటితో ఎవరైనా దేనికైనా ఇష్టపడతారు. ఆ ఇష్టపడే విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉండి అది పొందొచ్చండి. అది నా తాలూకా ఇదమ్మా. చాలా సంతోషం అండి. మీకు టైం అవుతోంది, అందువల్ల చాలా సంతోషం అమ్మా. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు జహూర్ మేడం. ఓకే. ఏ ఊరు మీది? నెల్లూరు అండి. నెల్లూరు నుంచి వచ్చారు నెల్లూరు ఇక్కడికి? నుంచి వచ్చామండి. ఎస్కోట్కి. ఎస్కోట్. ఎలా పరిచయం మీకు ఈ స్థలం? ఇక్కడున్న మనుషులతో ఎలా పరిచయం మీకు? దాదాపు ఒక 23 సంవత్సరాల నుండి మన ఆధ్యాత్మిక ఋషి గారు నెల్లూరుకి వచ్చారండి. ఆయన ధ్యాన యోగ క్రియలు చెప్తుంటే అక్కడి నుంచి పరిచయం అండి. అలాగా ఈ ఆశ్రమం దాకా వచ్చామండి. నాన్నగారి దగ్గర ఏంటంటే ఆయన కుల మత భేదం ఏం లేదండి. అసలు ఆధ్యాత్మికానికి ఈ కులానికి మతానికి అసలు సంబంధం లేదండి. ఇక్కడ ఈ భారతదేశంలో ఒక అరుదైన శంబలా నగర్ అండి ఇది. ఇది ఇక్కడికి వచ్చేదానికి ఏ అన్య మతస్థుడని రావచ్చండి. క్రిస్టియన్ కానీ, ముస్లిమ్స్ కానీ, బౌద్ధిజం కానీ, పారసీ కానీ ఎవరైనా రావచ్చు. ఇక్కడ వచ్చి సందర్శిస్తే చాలు ఆ చైతన్యం వాళ్ళలో చేరి వాళ్ళు చేయవలసిన ధర్మాలన్నీ పూర్తి చేస్తారండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే, బయట మనం క్రికెట్ దగ్గర కూడా ఇండియా పాకిస్తాన్ ఆడుతూ ఉంటే వాళ్ళు ఇండియా పాకిస్తాన్ కాదు, వాళ్ళు హిందువులు ముస్లింలు కొట్లాడుకున్నట్టే ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరంతా కూడా ఒక మంచి స్నేహభావంతో వచ్చి కలిసి పనిచేయడం చాలా చాలా సంతోషంగా ఉందండి. కానీ మిమ్మల్ని ఎవరు ఏమనలేదా ఇక్కడ? అదేంటి వాళ్ళ దగ్గర హిందువులతో కలిసి పనిచేస్తున్నాం ఏంటి, అది కూడా ఒక ఆశ్రమంలో పనిచేయడం ఏమిటి అని ఎవరు ఏమనలేదా అండి? కొంతమంది కోచింగ్ చేశారండి వెళ్తున్నాం అని చెప్పి, అదేన్ని పట్టించుకోలేదండి. ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం తెలియదు, వాళ్ళు తెలియకుండా మాట్లాడతామని చెప్పేసి అలా మనం వదిలేసామండి. కానీ ఇక్కడ వచ్చేదానికి ఏ కులస్తుడైనా పర్లేదండి, కులంతో అవసరం లేదు. ఇక్కడ మనం వచ్చేదానికి డిక్లరేషన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు భారతదేశంలో కొన్ని గుడులకు వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలా, కానీ ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో ఏ డిక్లరేషన్ అవసరం లేదు. ఎటువంటి వ్యక్తి వచ్చినా అలా సందర్శిస్తే చాలండి, ఇక్కడ ఆ రిలాక్సేషన్ పొందుతారండి. ఎస్పెషల్లీ మీరు యోగా కానీ మెడిటేషన్ కానీ మీరు ప్రయత్నించారా? మీకేమనిపించింది? యాక్చువల్గా చాలా అనుభూతి అండి.
మాటలతో చెప్పలేము కానీ చాలాసార్లు అనుభూతి కూడా వచ్చిందండి మాకు. ఆధ్యాత్మిక నాన్నగారు దాదాపు ఒక 15 సంవత్సరాలు నాకు రా ఫుడ్లో ఉన్నామండి. ఓన్లీ ఏ రైస్ లేకుండా ఇటువంటి ఆహారం లేకుండా ఓన్లీ ఫ్రూట్స్ మీద వాటి మీద 15 సంవత్సరాలు ఒక దీక్ష మీద కూడా ఉన్నామండి మేము. నాన్ వెజ్ ఎంత నాన్ వెజ్ అసలు లేదండి, అసలు తినలేదు. ఆయన తినొద్దు అని చెప్పలేదు, తినమని చెప్పలేదు. అలా మేము దాన్ని డైవర్ట్ చేసి 15 సంవత్సరాలు అలా రా ఫుడ్ మీదే ఉన్నాం మేము. చాలా అనుభూతి అండి. అసలు మామూలు ఫుడ్ తినేదానికన్నా రా ఫుడ్ తింటే అసలు చెప్పలేని విధానం అండి ఇది. మీ ఇంట్లో ఇంకెవరున్నారండి ఇక్కడ వచ్చి వాళ్ళ సేవ? మా ఇంట్లో మా మిస్సెస్ వచ్చిన్నారండి. అలాగా దాదాపు నెల్లూరు నుండి ఒక 100 కుటుంబాలు వస్తాయండి ఇక్కడికి. 100 కుటుంబాలు వచ్చి ప్రతి కార్తీక పౌర్ణమికి అమ్మవారి జయంతి రోజు వచ్చి మన హైందవ అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరితో కలిసి ఈ పండుగ జరుపుకుంటామండి ఇక్కడ. సో నైస్, చాలా సంతోషంగా ఉందండి. మొట్టమొదటిసారిగా మీడియాలో ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ చూస్తున్నాను. నిజంగా భారతదేశం సెక్యులర్ దేశం అంటారు, సెక్యులర్ అంటారు కదండి, దీనికి ప్రత్యేక నిదర్శనం అది. మీరేం చేస్తుంటారు బేసిక్గా అండి? నా టైలర్ షాప్ అండి. రైట్. ఇప్పుడు వీళ్ళంతా మీ ఫ్యామిలీ మెంబర్స్? మా పెద్దన్నయ్య వైఫ్ ఉన్నారు, ఇంకా ఏంటి ఎలా వీళ్ళు అంతా రిలేషన్ అండి. అచ్చా. అమ్మ, ఎన్నాళ్ళ నుంచి మీరు ఇక్కడ ఈ ఆశ్రమానికి కనెక్ట్ అయి ఉన్నారు? 13 ఏళ్ళ నుంచి. మంచి తెలుగు మాట్లాడుతున్నారు. మీదే ఊరు? నెల్లూరే. రైట్. నిజంగా మీ హిమాలయాలకు పోయి వచ్చారు కదా, స్టీల్ ప్లాంట్ లో మీటింగ్ ఉంది, ఫంక్షన్ పెట్టారు కదా, అప్పటి నుంచి కూడా వస్తున్నారు. ఓ, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు జరిగిన మంచి అంటే ఏం చెప్తారు? మంచిగా బాగా ఉన్నాము. నాకు పోయిన సంవత్సరం ఇంజక్షన్లు పెట్టుకొని వచ్చాను, సూదులు పెట్టుకొని 2 పట్టుకొని వచ్చారు. కొంచెం హార్ట్ ట్రబుల్ అయ్యింది. అసలు డాక్టర్ వెళ్ళొద్దు, జర్నీ చేయవద్దు అన్నారు. అయినా నేను మొండికి పడే వచ్చేసా. మా తమ్ముళ్ళు పిల్లకాయలు పట్టుకొని వచ్చి రైలు ఎక్కించారు, పట్టుకొనే తీసుకొచ్చారు. 5 రోజులకి అంత బాగా అయిపోయి స్టడీగా వెళ్ళిపోయాను నేను ఇంటికి. ఇప్పుడు ఇంకా బాగుంది కాబట్టి మళ్ళీ వచ్చారు. మా కోడళ్ళు, కొడుకులు, మనవరాళ్ళు అందరూ వచ్చున్నారు, మనవాళ్ళు. ఆల్మోస్ట్ 3 generations 4 generations ఉన్నట్టున్నారు ఇక్కడ, ఈ చిన్న పాపతో సహా. ఇంకా ఉన్నారు, పిల్లకాయలు ఆడుకుంటున్నారు. మీరందరూ కూడా మెడిటేషన్ అండ్ యోగా చేసే ప్రయత్నం చేశారా? చేసాం. అవునా? నాన్నగారు ఉన్నాగానే చేసాము క్లాసు. సుబ్బారావు అన్న ఇంటికి వచ్చినప్పుడు వస్తున్నాము. ఈ మార్కెట్ కాడ ఎక్కడ క్లాసు పెట్టినా వస్తానే ఉన్నాం మేము. నాన్నగారు కలుస్తానే ఉన్నాం. చదివిస్తున్నారా మీ పిల్లలందరినీ? జనరల్గా మీద పర్టికులర్ మీ కమ్యూనిటీలో అమ్మాయిల్ని చాలా తొందరగా పెళ్లి చేసేస్తారు. లేదు లేదు, మా చదివిస్తానే ఉన్నాం. అవునా? నిజంగా చదువుతున్నారమ్మా? అచ్చా, అంతేనా? చిన్నపిల్లి అమ్మాయి. ఇంక 3 ఆడపిల్లకాయలు, 3 చదివిస్తుంది. ఓకే. చిన్న అమ్మాయి, ఇంక 2 కొంచెం పెద్దోళ్ళు. నాకు 2 మనోళ్ళు, చిన్న కోడళ్ళు, 2 మనోళ్ళు, వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. ఇంకా ఇంకొక ఆయనకి పెళ్లి చేస్తే 2 ఆడపిల్లకాయలు. ఆయన పోయిన సంవత్సరం వచ్చిపోయారు, ఈ సంవత్సరం రాలేకపోయారు. ఓకే సార్, మీరు చెప్పండి. యాక్చువల్లీ నాన్నగారితో మీకున్న అనుబంధం అంటే ఏం చెప్తారు? నాన్నగారు ముఖ్యంగా ఆయన శ్రమ, తపన ఇవి చెప్పారండి. మా ముందు మాకు అవి నేర్పించారు. శ్రమ అనేది ప్రతి మనిషికి అవసరం అండి. అది కానీ ఉపయోగపడితే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వెలుగు వస్తుందండి. ప్రతి ఒక్క శ్రమ అనేది, తపన అనేది వాళ్ళ జీవితంలో ఉంటే వాళ్ళ జీవితాలు మారుతాయండి. అలాగా మన జీవితాలు మెరుగుదిద్దింది ఒక ఆధ్యాత్మిక విషయం మా నాన్నగారేనండి. 3 నెలల నుంచే మాకు అంత సంతోషం కలుగుతుంది. అంటే టికెట్లు బుక్ చేసుకుంటాం కదా, అవును, అప్పటి నుంచి కూడా మా పుట్టింటికి వెళ్ళినట్టు సంతోషపడుతుంటాము. అద్భుతం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అలా థ్యాంక్ యూ. అరే క్లాప్స్ పౌడర్ కొట్టుకుని వచ్చా నువ్వు?